ఆ ఒక్క మాట ఇంతవరకు ఏనాడు వినని మాట. అంత గౌరవం ప్రజలకు ఇచ్చే అయ్యా మా గన్మెన్లను గమనించండి. మన ప్రాంతంలో గౌరవనీయులు ఎమ్మెల్యే అటువంటి గొప్ప బాపట్ల అభివృద్ధిలో మీరే బాగా. ఓన్లీ 8 days to campaign. ఓన్లీ 8 days to campaign. మిత్రమా అప్పుడు ఎవరు జాగ్రత్త గమనించండి. బొమ్మలు ఉన్నాయి, జాగ్రత్త అమ్మా. చెత్త బొమ్మలు గమనించండి. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఈ నెల 13వ తారీఖు జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి సైకిల్ గుర్తు మీద నేను ముందుకెళ్తున్నా. ఎమ్మెల్యే పేటలో 4వ నెంబరు లైన్లో
వి నరేంద్ర వర్మరాజు పక్కనే నా ఫోటో ఉంటుంది, సైకిల్ గుర్తుంటుంది. దాని మీద మీరు మీ పవిత్రమైన ఓటుని, అతి విలువైన ఓటుని అందించాలని, మీ ద్వారా బాపట్లకి సేవ చేసే భాగ్యం, ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించాలని మిమ్మల్ని అందరినీ ఆరాధిస్తున్నా, మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అర్థిస్తున్నా. అన్నిటికీ మించి వైసీపీ వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ దివ్యాంగులకి నిజంగా 6,000 రూపాయలు పింఛన్ ఇస్తారా, ఇవన్నీ అబద్ధాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అబద్ధాలు చెబుతున్నారు అని చెబుతున్నాడు. అలాగే 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ పెంచుతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నాం అని మేము చెబుతున్నాం, మేనిఫెస్టోలో పెట్టాం. అది కూడా జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వస్తూ ఉంది. రిజల్ట్ రావటం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అవుతా ఉంది. ఏప్రిల్ 1 నుంచి 6,000 రూపాయలు పింఛన్ మీకు పంచడం అనేది ఖాయంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఎంతో టైం కాదండి. అలాగే ఏప్రిల్, మే, జూన్, జులైలో ఎప్పుడైతే 4,000 రూపాయలు పింఛన్ పెంచుతామో, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తా ఉంది. మే